హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్టీ ఫుడ్స్. నేను మీ శాంతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఇవాల్టి మల్టీ ఫుడ్స్లో మన రెసిపీ వచ్చేసి మన ట్రెడిషనల్ రెసిపీ సేమియా పాయసం అండి. అందరికీ తెలిసిందే, ప్రతి పండగకైనా ఏదైనా ఫంక్షన్లో అయినా కంపల్సరీగా సేమియా పాయసం చేస్తూ ఉంటారు కదా. అయితే మనం ఒక్కొక్కసారి చేసేటప్పుడు సేమియా పాయసం అనేది చిక్కగా అయిపోతుందండి. అలా కాకుండా ఎప్పుడు మనం తిన్న లూజ్గా ఉండేలాగా చేయాలి అంటే ఈ విధంగా చేసి చూడండి. మనం ఎన్ని గంటలైనా సరే అస్సలు చిక్కబడకుండా లూజ్గా ఉంటుందన్నమాట. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని, ఏ కప్తో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే బౌల్తో నేను 3 కప్పుల నీళ్ళు వేసుకొని, నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత మనము ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, తర్వాత ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ అంటే ఇక్కడ కాజు, అలాగే కిస్మిస్, ఎండు కొబ్బరి ఇవి తీసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం అండి, మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సేమియాని కూడా ఫ్రై చేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి పాయసం అనేది చాలా రుచికరంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్ అయినంత వరకు కూడా సేమియాని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి పాయసం అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఈ వాటర్లో సేమియాను వేసేయడం వలన మనకి తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్ మరిగించి పెట్టుకున్నాం కాబట్టి సేమియా తొందరగా కుక్ అయిపోతుంది. ఒక 80% ఉడికింది అనేటప్పుడు ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్తో కాచిన పాలండి, ఈ పాలను వేసుకోవాలి. తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మనము స్వీట్కి సరిపడా నేను ఇక్కడ 50 గ్రామ్స్ చక్కెర వేస్తున్నాను. స్వీట్ అనేది మీ ఇష్టం అండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. తర్వాత మనం నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. తర్వాత చివరిలో మనకి ఇలాచీ వేసుకుంటే మంచి గుమగుమలాడుతూ సేమియా పాయసం రెడీ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ విధంగా చేసుకుంటే మనకి ఎన్ని గంటలైనా కూడా మనం ఎలా అయితే చేసుకున్నామో అలాగే ఉంటుందన్నమాట. అస్సలు చిక్కపడదు, చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా సేమియా పాయసాన్ని ఎంత ఈజీగా చేసుకున్నామో. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియో అనిపించింది అనేది కామెంట్ చేసి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మల్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.